ఏంట్రా బ్రేక్ పడిపోతే నీ మబ్బు దిగిపోయిందో తెలుసా? నేనే ఆపించానన్నా. నా కాడ తోక జాడిస్తున్నావుగా, తెంపి చేతిలో పడదామని. ఏంటే వరాలు? 7వ నాడు అప్పు తీర్చేస్తానని డబ్బు తీసుకున్నావు. ఇలా 9వ రోజు బాకీ మాట ఏమిటి? గట్టిగా మాట్లాడక నీకు దండం పెడతాను. పెద్దబాబు గారు అంటే నా మబ్బు పూర్తిగా దిగిపోతుంది. నీ పెద్దబాబు నీ గొప్పేమో, నాకేంటయ్యా? డబ్బు కట్టుకుంటా. వరాలు వరాలు మా అమ్మగారు. ఏమిటి నా డ్రైవర్ మీద చేసుకుంటున్నావు? నీకెందుకయ్యా మధ్యన? నీ డ్రైవర్ నా కాడ అప్పు తీసుకున్నాడు, వసూలు చేయడానికి వచ్చాడు. ఆడదానికింత పొగర పనికిరాదు. నా కారు ఆపి లూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. జాగ్రత్త అనుకున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తా? ఈ వడ్డీ వరలక్ష్మి ఏరియాస్ లోకి వచ్చి పోలీసులు పిలుస్తానన్న మొగాడు అక్కడ పుట్టాడండి. ఇదిగో కార్లో వచ్చి నన్ను అదే పనిగా తోక జాడించక తెంపి కాళ్ళ పడేస్తాను. జాగ్రత్త. ఇందాక నుంచి ఊరుకుంటున్నానా? మిట్టి పెరిగిపోతున్నావు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పెట్టలే. రావరే. డబ్బులు ఎక్కడి పోదామనా? చూపించిన నా దెబ్బ. ఈ వడ్డీ వరలక్ష్మి కాడ రాగేసుకుంటే గుడ్లు పగులుతాయి, గుడ్లు పేలుతాయి. చూసుకో నా దెబ్బ. ఈ కళ్యాణ్తో రాంగేసుకున్నావంటే గుడ్లు ఖాళీ అవుతాయి, గుడ్లు పెద్ద అవుతాయి. నా కాడ తోక ఝాడించావంటే కెంపి నీ చెడక్కత్తా. జాగ్రత్త. ఇక వేరే ఈ అమ్మాయి కట్టేవాళ్ళు 105 బాబు. 105. మగవాళ్ళతో జాగ్రత్త మాట్లాడటం నేర్చు. చూడమ్మాయి, నా పేరు అమ్మాయి కాదు, వడ్డీ వరలక్ష్మి. అబ్బో నీకు సిక్కుందా? చూడు వడ్డీ వరలక్ష్మి, ఇవాళకి నువ్వు చేసిన వసూలు చాలు. ఇంటికెళ్ళి వంట చేసుకో. ఓకే బాయ్. ఊరి గ్యాసు ఇంకెక్కడ గ్యాస్ అక్క? దొరబాబు మన గ్యాస్ మొత్తం తీసేశాడుగా. అవునరా, మన సోడా బుడ్డిని ఆపగలిగే మొగాడు ఇన్నాళ్ళ తగిలేడు. చలో.